హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ముచ్చట ఏంటంటే మన నితిన్ లైఫ్ క్యాంప్లో ఆఫీస్లోకి నిన్నైతే మనం గార్డెన్కి వెళ్ళాము కదా, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తెచ్చేసాము. అవి ఈరోజు మనం ఎలా నాటాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేదానికి స్నేక్ ప్లాంట్ అంటారు. వెంటిలేషన్ లేకపోయినా ఆక్సిజన్ అనేది ప్యూరిఫైగా ఇస్తుంది. స్నేక్ ప్లాంట్ ఇవి ఒక 2 తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేదానికి మనీ ప్లాంట్. మన ఆఫీస్ అంచులుగా ఎదగాలని చెప్పేసి మనీ ప్లాంట్ అయితే ఫ్రీగా తీసుకున్నాము. ఈ స్టోన్స్ వచ్చేదానికి ఇది పెప్పర్ స్టోన్స్. ఇవి వచ్చేదానికి మనం ఇండోర్ ప్లాంట్స్ పాట్స్లో నాటినాక ఇవి డెకరేషన్ కోసం ఈ స్టోన్స్ మనం తెచ్చాము. ఈ కొంచెం స్టోన్సే అనుకుంటున్నారా, ఇవైతే మేము 3 kgs తీసుకున్నాము. వీటి కోసం మనమైతే పాట్స్ తీసుకున్నాము. ఇప్పుడైతే మనం ప్లాంట్స్ నాటేద్దాం రండి. ఇందులో మనమైతే స్నేక్ ప్లాంట్స్ పెట్టబోతున్నాం. ఈ ప్లాంట్ అయిపోయింది. శాండ్ బస్తా 150 అయినా ఈ మొక్కలకే సరిపోయేటట్టు. ఏ మేడం, ఈ ప్లాంట్స్ మేమైతే తెలీదు. ఈ కొబ్బరి చెట్లు నాడదాం. ఇప్పుడు ఈ శాండ్ అంతా మనం సరౌండింగ్స్ అంతా ఫిల్ చేసుకున్నాం. మనకి ఇంకా ప్లాంట్స్ అవసరం అయితే నేను మళ్ళీ గార్డెన్కి వెళ్ళేసి శాండ్ బస్తాను ప్లాంట్స్ అయితే తెచ్చేసాను. మళ్ళీ మన పాట్స్ కింద ప్లేట్స్ కూడా తీసేసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఒక శాండ్ బ్యాగ్ ఒకటాను, మళ్ళీ ఇది డెకరేషన్ ఒకటి తెచ్చేసాము. ఇది అవుట్డోరే, ఇది బాగా ఒత్తుగా ఎదుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసరికి మనకు 150 పడింది. ఇవి కూడా నాటేద్దాం. చలో, మనమైతే ఆల్ ప్లాంట్స్ అనేవి మొత్తం నాటేసాము. ఇప్పుడు ఏ ప్లాంట్ ఏ ప్లేస్లోనో మొత్తం అంతలా తీసుకెళ్ళి మనం పెట్టేస్తాము. కమాన్, ఈ ప్లాంట్ని అయితే మనం ఇక్కడ పెడుతున్నాము. ఇది మెయిన్ ఆఫీసు, మా ఎండి సార్ క్యాబిన్ ఇది. ఈ పాట్ వచ్చేదానికి మనం బ్యాంబో ట్రీకి అయితే తీసుకున్నాం కదా. ఫస్ట్ ఇందులో ఏం చేయాలంటే మనం పెబుల్ స్టోన్స్ని అయితే కొన్ని వేసుకోవాలి చిన్నగా. మనం మినరల్ వాటర్ యూజ్ చేయాలా, అప్పుడు మనకి అదైతే మంచి గ్రోత్తో ఉంటుంది. జస్ట్ రూట్స్ మునిగే వాటర్ అయితే కావాలా, ఎక్కువ పెట్టకూడదు. మనకి బ్యాంబో ట్రీ అయితే పాడవుతుంది ఎక్కువ వాటర్ పోస్తే. జస్ట్ రూట్స్, జస్ట్ ఇలా రూట్స్ వాటర్ తగిలేలాగా పెట్టుకోవాలి. బ్యాంబో ట్రీ కోసం అయితే ఒక చిన్న బటర్ఫ్లై అయితే తీసుకున్నాము డెకరేషన్కి. ఇది ఒక సైడ్ని ఇలా పెట్టేసుకుంటే నైస్. రికార్డులు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఒక స్టెమ్ మనీ ప్లాంట్ అయితే వేయబోతున్నాము. దీనికి ఒక హాఫ్ వాటర్ పోసి, మేడం వాటర్ ఇన్ని. ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న స్టెమ్ అయితే లాగబోతాం. ఇప్పుడు ఈ స్టెమ్కున్న మనం శాండ్ అంతా క్లీన్ చేసుకోవాలా. ఇప్పుడు ఇదైతే దీని రూట్స్ అనేవి బాగా క్లీన్ చేసుకున్నాం మనం. దీని ఆకులు అయితే కొన్ని కట్ చేసేద్దాం. కట్ చేసేసి పెడితే అప్పుడు ఆ స్టెమ్ అనేది లోపలికి వెళ్తుంది. యా, ఇప్పుడు ఇందులో మనం ఇది మీకు కూడా కావాలైతే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేసేయండి. నేను మీకు ఈ లింక్ సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకుంటే ఇదైతే సూపర్ ఉంది. యా, ఇట్స్ వాజ్ నైస్.
ఇది 1 వీక్ ఒకసారి అయితే మనం వాటర్ చేంజ్ చేసుకుంటే ఆ మొక్క చాలా గ్రోత్ ఉంటుంది. దీన్ని ఏమంటారో మనకైతే తెలియదు, కానీ ఇదైతే మనీ ప్లాంట్కి బాగా యూస్ అవుతుంది. ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చి మనకి ఈ హైట్లో ఎదగడానికి అయితే ఈ స్టిక్ అనేది చాలా యూస్ అవుతుంది. దీన్ని ఈజీగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇలా గుచ్చేసి వాటర్ పోయటమే. దీన్ని వచ్చేదానికి మనం ఇలా ఇవి ఉంటాయి కదా కొమ్మలు ఇలా అల్లుకునేవి, అది వచ్చేదానికి ఇలా పెట్టేసుకొని జస్ట్ మనం థ్రెడ్స్ కట్టుకోవాలి. ఇంతటితో మన ఆఫీస్లో అయితే మన ప్లాన్స్ నాటడం అయితే ఇంతటితో ముగిచ్చేస్తాం. అలానే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే షేర్ చేసి లైక్ చేసేసేయండి. ఇంకా మీకు మోర్ కంటెంట్తో నేను మీ ముందుంటాను. మన దగ్గర ఇంకా చాలా టాలెంట్లు ఉన్నాయి. ఇలానే కలుద్దాం.